హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్లరికల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మొత్తం 5180 వేకెన్సీస్తో యాక్చువల్గా మనం 15,000 వేకెన్సీస్ వస్తాయనుకోవడం జరిగింది. సో ఆ విధంగా చూస్తే 15,000 వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 1500 వరకు 1000 నుంచి 1500 వరకు వేకెన్సీ వస్తాయనుకోవడం జరిగింది. కాకపోతే మనం అనుకున్న విధంగా అయితే మనకు 15,000 కాకోకుండా 5,180 ఉద్యోగాలతో మనకు ఎస్బీఐ నుంచి క్లరికల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి ఈ వీడియోలో మనం కంప్లీట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి జూనియర్ అసోసియేట్స్ అంటాం, దీని క్వాలిఫికేషన్ ఏమి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంది, మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, ఏజ్ ఎంత, ఫీజు ఎంత, శాలరీ ఎంత వస్తుంది, కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం. మరి చూడబోయే ముందుగా మీరు ఖచ్చితంగా మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు జాయిన్ కండి. లేకుంటే మీకు ఒకవేళ ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకి మీరు రావచ్చు. మరి ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తే స్టార్ట్ డేట్ వచ్చేసి మనకు 6/8/2025 స్టార్ట్ కాబోతుంది. అప్లికేషన్ ప్రక్రియ అంటే రేపు స్టార్ట్ కాబోతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 26/8/2025. మరి ఎగ్జామ్ డేట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడంటే సెప్టెంబర్ 2025 మాత్రమే. అంటే ఈ సమయం మనకు చాలా తక్కువ ఉంది. అంటే హార్డ్లీ మనకు ఈ నెల అంతా తీసుకుంటే ఇది ఒక 25 రోజులు, నెక్స్ట్ మంత్ మేబీ థర్డ్ వీక్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ డెత్ ఉన్నా కూడా మనకు హార్డ్లీ మనకు వచ్చేదంతే 40 నుంచి 50 డేస్ టైం రాబోతుంది అంతవరకే. మరి యొక్క తక్కువ సమయంలో, ఎందుకంటే ఇది సపరేట్గా దీన్ని మనం చూడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మన ఐపీఎస్ క్లరికల్ వచ్చింది కదా, సో దాంతోపాటుగానే ఇది కూడా ప్రిపరేషన్ కొనసాగిస్తే మనకు బాగుంటుంది. మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్ సెప్టెంబర్ అంటున్నాడు, కాకపోతే మెయిన్స్ ఎగ్జామ్ చూడండి నవంబర్లో ఉంది. సెప్టెంబర్ తర్వాత అక్టోబర్, నవంబర్ అంటే మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్కు మనకు ఎక్కువ సమయం ఉంది. కాబట్టి మరి బాగా ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు. మనం ప్రిలిమ్స్ పాస్ అయిపోయినాం అనుకోండి, ఏదో ఒక రకంగా కష్టపడి మెయిన్స్ అనేది తర్వాత మనకి ఈజీగా ఉంటుంది. మరి వేకెన్సీస్ చూసాం కదా, మొత్తం మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాకుండా ఓవరాల్గా 5180 ఉద్యోగాలలో ఆంధ్రప్రదేశ్ వాటా 370, తెలంగాణకు 250 రావడం జరిగింది, కర్ణాటకకు 270 రావడం జరిగింది, తమిళనాడుకు వచ్చేసి 380 వేకెన్సీస్ రావడం జరిగింది. సో మొత్తం మీద ఎత్తుకుంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్కి అయితే మాత్రం ఈసారి మంచి వేకెన్సీ ఉంది. అదే మాదిరిగా మనకు సౌత్ ఇండియాలో కూడా ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ కూడా పోటీ పడుతున్నాయి. చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ వేకెన్సీ ఎక్కువ అని చెప్పొచ్చు, ఎందుకంటే తమిళనాడుతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రం కాబట్టి. కానీ ఈసారి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా పెద్ద నెంబర్ ఇచ్చింది. గతంలో ఎప్పుడు కూడా మనకు కర్ణాటక ఎక్కువ వేకెన్సీ వచ్చేది. అందువల్ల మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళం అంతా కూడా ఏం చేసేవాళ్ళం అంటే కర్ణాటకకు వెళ్ళి ఎగ్జామ్ రాసుకునే వాళ్ళం. ఈసారి అయితే ఆ యొక్క పరిస్థితి లేదు, మన స్టేట్లలో మనమే పోటీ పడవచ్చు. అదే మాదిరిగా మనకు ఐపీఎస్ క్లరికల్లో కూడా మనకు మంచి నెంబర్ ఉంది. తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా మంచి నెంబర్ కాబట్టి మనం హ్యాపీగా ఇక్కడ మనం రాసుకోవచ్చు. మరి ఏజ్ ఎంత ఉండాలంటే యాజ్ ఆన్ 1/4/2025 నాటికి 20 ఇయర్స్ మినిమం ఉండాలి, మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉండాలి. మరి ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది కాబట్టి 20 నుంచి 31 వరకు ఉండొచ్చు. మరి ఎస్సీ ఎస్టీకి అయితే 20 నుంచి 33 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఉంటుంది. మరి క్వాలిఫికేషన్ పరంగా చూస్తే 31 డిసెంబర్ 2025 నాటికి, అంటే ఈ సంవత్సరం ఎండింగ్ నాటికి మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి. అది నార్మల్ డిగ్రీ కావచ్చు లేదా బీటెక్ డిగ్రీ కావచ్చు. ఇది పాస్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి పోటీ పడవచ్చు. మరి సెలక్షన్ ప్రొసీజర్ చూస్తే ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటుంది, నో ఇంటర్వ్యూ. రిమెంబర్, నో ఇంటర్వ్యూ. తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఏ స్టేట్ వాళ్ళు అదే స్టేట్లో రాసుకుంటే మొదటంగా అదే అయితే వాళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉండదు. మనం ఒకవేళ వేరే రాష్ట్రం పోయి రావాలనుకుంటే సో వేరే రాష్ట్రం పోయినప్పుడు మాత్రమే ఆ యొక్క స్టేట్ యొక్క లాంగ్వేజ్ మనకు టెస్టింగ్ అనేది ఉంటుంది. ఈసారి అయితే మాత్రం అటువంటి అవసరం లేదని నేను భావిస్తున్నాను. మరి ప్రిలిమ్స్ చూస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులకు 20 మినిట్స్ టైం ఉంది. మరి న్యూమరికల్ అబిలిటీ చూస్తే 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్కులకు 20 మినిట్స్ టైం. మరి రీజనింగ్ అబిలిటీ చూస్తే 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 మినిట్స్ టైం అనేది మనకు ఉందన్నమాట. మరి మెయిన్ ఎగ్జామ్ చూస్తే మనకు అడిషనల్గా వచ్చేది మనకి ఏమంటే జనరల్ అవేర్నెస్ లేదా ఫినాన్షియల్ అవేర్నెస్ వస్తుంది. 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులకు ఇచ్చే టైం ఏంటంటే 35 నిమిషాలు టైం ఇస్తున్నారు. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూస్తే మనకు 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్కులకు ఉంటుంది, 40 మినిట్స్ టైం ఉంటుంది. తర్వాత అరిథమెటిక్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూస్తే మనకు 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులకు
45 మినిట్స్ టైం ఉంది. ఆ తర్వాత రీజనింగ్ అబిలిటీ చూస్తే 50 క్వశ్చన్స్ 60 మార్కులకు 40 నిమిషాల టైం ఉంటుంది. మొత్తం మీద అయితే మాత్రం మనకు 190 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్కులు. అంటే రీజనింగ్లో అడిషనల్గా మనకు 10 మార్కులు అనేది ఉండబోతున్నాయి. మొత్తం సమయం ఎంత అంటే 2 గంటల 40 నిమిషాలు, అంటే 160 మినిట్స్ టైం ఓర్పుగా కూర్చొని ఎగ్జామ్ బాగా రాసుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది అనమాట. ఓకే, సో ఇది మనకు ప్రిలిమ్స్లో మనకు ఏ టాపిక్స్ ఉంటాయి, సిలబస్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, మెయిన్స్లో చూస్తే మనకు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది ఇది మనకి ఇచ్చినటువంటిది. ఆ తర్వాత చూస్తే మనకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఒకవేళ మీరు కర్ణాటక రాయాలనుకుంటే కన్నడ లాంగ్వేజ్లో మనకు అబ్జెక్టివ్ టైప్లోను రీడింగ్లోను మనకు టెస్టింగ్ ఉంటుంది. ఎవరైతే 10th క్లాస్ వరకు ఆ యొక్క రాష్ట్రం లాంగ్వేజ్ చదివి ఉంటారో వాళ్ళకు అవసరం లేదు. శాలరీ పరంగా చూస్తే మనకు 45,000 శాలరీ పై తెలుగు మనకు రావడం జరుగుతుంది. ఓకే, సో 45,000 ప్లస్ అంటే మినిమం అయితే మాత్రం కొన్ని విలేజ్ ఎత్తుకున్నా కూడా 40,000కి అయితే తగ్గకుండా మనకి శాలరీ ఉంటుంది. మంచి మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే మాత్రం మనకు శాలరీ 45,000 ప్లస్ వస్తుంది. మీకు ఒకవేళ డిగ్రీ ఉన్నట్లయితే ఇంకా మనకు అడిషనల్ ఇంక్రిమెంట్స్ మనకు ఉంటాయన్నమాట. డిగ్రీ ఉంది కాబట్టి మరి ఫీజు పరంగా చూస్తే మనకు 750 రూపీస్ ఉంటుంది. జనరల్ క్యాండిడేట్ ఓబీసీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే మాత్రం 750, మిగతా వాళ్ళకు ఫీజు అనేది ఉండదు అని చెప్పడం జరిగింది. సో ఇది ఓవరాల్గా మనకి ఇచ్చినటువంటిది. మరి ఒకవేళ మీకు ఆన్లైన్ కోర్సు పరంగా మన కోచింగ్ రాలేము, టర్నింగ్ పాయింట్ కడపకు అనుకున్నా, మీకు అందుబాటులో కోచింగ్ లేదనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మనకు ఉత్తమ్ సెకండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంది. మరి అదే మాదిరిగా మీకు ఫుల్ కోర్సు మన దగ్గర ఉంది. మరి ఈ యొక్క కోర్స్ అనేది మీకు ఐబీపీఎస్ పరంగానే పనికొస్తుంది, ఎస్బీఐ పరంగానే పనికొస్తుంది. త్వరలోనే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా నోటిఫికేషన్ రాబోతూ ఉంది. సో వాటి పరంగా కానీ మరి అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా పనికొస్తుంది. మరి యొక్క ఐబీపీఎస్ ఎస్బీఐ క్లరికల్తో పాటుగా త్వరలో రాబోయే రీజనల్ రూరల్ బ్యాంక్స్ కూడా ఈ యొక్క సిలబస్ అని పనికొస్తుంది. మరియు అదేవిధంగా మీకు మెయిన్స్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అయితేనేమి, ఫినాన్షియల్ అవేర్నెస్కి అయితేనేమి మన దగ్గర మంచి అద్భుతమైన మీకు లోకల్ లాంగ్వేజ్లో తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా మన దగ్గర ఇది కరెంట్ అఫైర్స్ ఫినాన్షియల్ అవేర్నెస్ కోర్స్ మన దగ్గర ఉందన్నమాట. మరి ఈ యొక్క ఆన్లైన్ కోర్స్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. మరి ఒకవేళ మీకు ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే టర్నింగ్ పాయింట్ కడపకు మీరు వచ్చేయచ్చు. మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే 8688080802కి మీరు కాల్ చేయొచ్చు. సో ఇది మిత్రం ఓవరాల్గా. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేయండి, ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే ఈ సమయంలో మనకు సాఫ్ట్వేర్ జాబ్స్ బాగా తగ్గిపోయినాయి. సో సాఫ్ట్వేర్ డౌన్ కావడంతో ఇదే సమయంలో మనకు బ్యాంక్స్ నుంచి ఎస్ఎస్సి నుంచి భారీ రిక్రూట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు కొంచెం ఫోకస్ చేసుకుంటే జాబ్ మన సొంతం అవుతుంది. ఓకే, అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అందరూ అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.